మీ నాయన కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి దయచేసి వివేక్ గారు. మీ నాయననే మొదటిసారి 52లో ఎంపీ కాకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రి కాకుంటే నువ్వు ఇవాళ ఈ స్థితిలో ఉందువా? ఈ బంగారు కొండ మీద కూర్చొని ఉందువా? ఈ బంగారు చెంచాలతోటి ఉగ్గు తిందువా? ఈ కాన్వెంట్ స్కూళ్లలో చదువుదువా? సమాధానం చెప్పు. ఎందుకు పార్టీ మారినవు? మీ నాయననే నిజంగా ఆత్మలంటూ ఉంటే మీదికెళ్ళి అరే నువ్వు చేసేది కరెక్ట్ కాదని అంటాడో అనడో ఒక్కసారి తెలుసుకో. కాంగ్రెస్ పార్టీ నీదే, బీఆర్ఎస్ పార్టీ నీదే, మళ్ళా కాంగ్రెస్ పార్టీ నీదే, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నీదే. మీ నాయనకు అస్సలు ఇష్టం లేనటువంటిది మీ సామాజిక వర్గానికి కావచ్చు. నువ్వు అంబేద్కర్ ఇష్టానికి దండేస్తావు కదా, బీజేపీ పార్టీలకు ఎట్లా పోతావు చెప్పు? ఏ పద్ధతిలో పోతావు? ఎట్లా పార్టీ సభ్యత్వం తీసుకుంటావు? మళ్ళా కాంగ్రెస్కి వస్తున్నావు అంటే మీకు ఒక పద్ధతి ఉన్నదా? ఇలా ప్రచారం జరుగుతున్నది. ఎన్నికలైన వెంటనే కేంద్రంలో మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలోకి పోతామని ప్రచారం జరుగుతున్నది. మీ దగ్గర ఆన్సర్ ఉన్నదా? మీకు ఏ పార్టీ అయితే మీకేంది? మీకు కావాలి అధికారం. ఎవరు అధికారంలోకి వస్తే అధికారాన్ని కొనుక్కోవడం కోసమే వివేక్ ఫ్యామిలీ ఉన్నదని ప్రపంచానికి అందరికీ తెలుసు. ఇంకొక మాట అడుగుతున్నా, మీకు సామాజిక న్యాయం అంటే తెలుసా? వివేక్ సాబ్ చెప్పండి. సామాజిక న్యాయం అంటే ఒక కుటుంబంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించినటువంటి అందించినటువంటి పేద వర్గాల కోసం, ఎస్సీ వర్గాల కోసం మరి ఈ రిజర్వేషన్ ఒక్క ఇంట్లో మీరు ముగ్గురు వాడుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాకనే మా వర్గాలను ఓటు అడిగే ప్రయత్నం చేయమని కూడా నేను వివేక్ సాబ్ని అడుగుతా ఉన్నా. ఏది మీ లెక్క? దేంట్లో కరెక్ట్ ఉన్నారు మీరు? ఇలా నన్ను విమర్శించటంలా మీరు 30 సంవత్సరాలలో ఛాలెంజ్, ఒక్క ఆరోపణ లేదు. ఒక్కరిని వేధించినట్టు కానీ, ఒక్క దగ్గర ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డట్టు కానీ, ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డట్టు కానీ, ఎవరినైనా వేధించినట్టు కానీ చూపిస్తావా? అందుకే కదా కొప్పుల ఈశ్వర్ అంటేనే సౌమ్యుడు, క్లీన్ చిట్ అని ఎవరిని అడిగినా చెప్తారు. ఇలా మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. నా కార్మికులు నన్ను గుండె కత్తుకుంటున్నారు. నేను ప్రజలు ఎక్కడి దగ్గర పోయినా ఈశ్వర్ అన్న మంచోడు, ఎవరు పిలిచినా పలుకుతాడు, ఏది చెప్పినా చేస్తాడు, అవకాశం ఉంటే ఏదైనా సహకరిస్తాడనే పేరుంది కదా. మీకున్న పేరు గది, మాకున్న పేరు గిది. నన్ను మాట్లాడితే సూర్యు మీద ఉమ్మేసినట్టే. ఇంకోసారి అటువంటి ప్రయత్నం చేయొద్దు వివేక్ సాబ్. నేను ఈ సందర్భంగా పాత్రికేయుల సమక్షంలో చెప్తున్నా, మీదేదైనా ఉంటే మీరు చెప్పుకోండి. నేను చెప్పిన ప్రశ్నలకు కూడా సమాధానం ప్రజలకు చెప్పాలి. సామాజిక న్యాయం అంటే ఒక్క ఇంట్లోనే 3 అవకాశాలు తీసుకోవడం సామాజిక న్యాయమా? మీ పార్టీలో పనిచేసేటువంటి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే లేరా? వాళ్ళ యొక్క అవకాశాలను మీరు కొట్టేయచ్చునా? డబ్బులుంటే ఏదైనా చేయొచ్చునా? వీటికి ఆన్సర్ చెప్పినాక నా గురించి మాట్లాడు. నా గురించి మాట్లాడితే ఏముండయి. మీ సోషల్ మీడియా వాళ్ళు ఎత్తుకుతున్నారు నన్ను ఏ రకంగా బదనాం చేయాలని. దొరకట్లేదు మీకు, ఏం దొరకాయి. ఏమన్నా ఉంటే కదా దొరికేటందుకు. కాబట్టి ఎన్నికలలో మీరు చెప్పేది చెప్పుకోండి, కానీ ఈ వికృతమైన ప్రయత్నం చేసి అబాస్ పాలు కావద్దని మరి వివేక్ గారిని, ఇక్కడున్న స్థానిక నాయకుని కూడా నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను.